మన హెల్త్ అనేది 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ మీ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్, ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మీ స్లీప్ అంటే నిద్ర. చాలామంది నిద్రని వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు. కానీ అది మీ హెల్త్‌కి ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. నేను ఈరోజు ఈ స్లీప్ మీద చెప్పే వాల్యుబుల్ వీడియో మీ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హలో! నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలామంది హెల్త్ ఇంకా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వరల్డ్‌లోనే బెస్ట్ సూపర్ ఫుడ్స్ ఇంకా ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటూ రెగ్యులర్ యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనం అసలైంది మర్చిపోతున్నాం. అదే మంచి స్లీప్. నిద్ర లేకుండా మనం ఇవన్నీ చేసినా సరే ఇట్స్ ఆఫ్ నో యూజ్. అసలు స్లీప్‌లో మన బాడీ అనేది హీలింగ్ అండ్ క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ బండి రన్నింగ్‌లో ఉన్నప్పుడు మనం దాన్ని సర్వీసింగ్ చేయలేం కదా! దాన్ని గ్యారేజ్‌కి తీసుకెళ్ళి పార్క్ చేసి దానికి సర్వీస్ చేయాలి. మన బాడీ కూడా అంతే. దానికి రెస్ట్ ఇస్తేనే అది బాడీ క్లీనింగ్ అండ్ హీలింగ్ చేసి మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. అసలు మీరు మీ హెల్త్‌కి ప్రయారిటీ ఇవ్వాలంటే ఫస్ట్ మీ నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పటి జనరేషన్‌లో చాలామంది సోషల్ మీడియాలో ఎంగేజ్ అవుతూ నిద్రని సాక్రిఫైస్ చేసేస్తున్నారు. అసలు ప్రపంచంలో ఏ జీవి కూడా ఈ నిద్రకి కాంప్రమైజ్ అవ్వదు. ఒక్క మనిషి తప్ప. అందుకే మనకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ. మంచి నిద్ర వల్ల కలిగే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుందాం. నిద్రలో మన బాడీ రిపేర్, రీజనరేట్ ఇంకా రికవర్ అవుతుంది. అంతేగాక కొన్ని సెల్స్ వాటికవే రిపేర్ అవుతూ కొన్ని కొత్త సెల్స్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంతేగాక అసలు మనం స్కిన్‌కి ఈ కొల్లాజెన్ పౌడర్స్ అని చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మంచి నిద్ర ఉంటే గనక ఈ కొల్లాజెన్ అనేది దానికదే తయారవుతుంది. రాత్రి మంచి నిద్ర వల్ల మన స్కిన్ మార్నింగ్ చాలా గ్లో అవుతుంది. అంతేగాక బాడీ డీటాక్సిఫై కూడా అవుతుంది. నిద్రలో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బాడీలో ఎక్కడ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా సరే తగ్గుతుంది. ఇంకా వూండ్స్, పెయిన్స్ ఏమన్నా ఉన్నా సరే తగ్గిస్తుంది. నిద్రలో మనకి హెయిర్ అండ్ మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. అసలు పిల్లలు నిద్రలోనే పెరుగుతారు. పేరెంట్స్‌కి ఒక చిన్న నోట్. పిల్లలు కొంచెం రాత్రి త్వరగా పడుకొని మంచి క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. లేకపోతే గనక ఈ నిద్రలేమి వల్ల వాళ్ళ గ్రోత్ మీద డైరెక్ట్‌గా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నిద్ర లేకపోవడం వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు మనం భోజనం లేకపోతే ఒక వారం 10 రోజులన్నా ఉండొచ్చు కానీ, నిద్ర లేకపోతే మాత్రం కనీసం ఒక 2 రోజులు కూడా ఉండలేం. ఎందుకంటే, ఈ మన బాడీ అనేది చాలా నీరసంగా అయిపోతుంది. అలాగే ఏ వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేం. అసలు నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఫస్ట్ మన సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో గడియారం ఉన్నట్టే మన బాడీకి కూడా ఒక న్యాచురల్ బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. అది డిస్టర్బ్ అయిపోతుంది. రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు బాడీలో కొన్ని ఆర్గన్స్ వాటి టైంలో బాడీని క్లీన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అనేది రాత్రి బిట్వీన్ 1-2 వర్క్ చేస్తుంది. అలాగే లంగ్స్ అనేవి 3:00 ఇంకా మన లార్జ్ ఇంటెస్టైన్ అనేది 5-6కి వర్క్ చేస్తుంది. ఒకవేళ ఈ టైమింగ్స్‌లో మనకి స్లీప్ అనేది డిస్టర్బ్ అయితే బాడీ డీటాక్సిఫై చేయదు. సో ఎక్కడ టాక్సిన్స్ అక్కడే ఉండిపోతాయి. ఇంకా ఇన్‌ఫ్లమేషన్ బాడీలో ఎక్కువైపోతుంది. నెక్స్ట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అసలు మనకి సరిగా నిద్ర లేకపోతే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. అసలు మన నిద్రలోనే ఈ హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. రైట్ ఫ్రమ్ యువర్ థైరాయిడ్ హార్మోన్ అని, గ్రోత్ హార్మోన్, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ నుంచి మీ సెక్స్ హార్మోన్స్ వరకు. సో నిద్ర అనేది మన బాడీలో హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌గా ఉంచడానికి చాలా అవసరం. కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే నిద్ర తక్కువ ఉండే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని. అంతేగాక కనీసం 5 అవర్స్ కన్నా తక్కువ నిద్రపోయే వాళ్ళలో ఈ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్స్, హార్ట్ స్ట్రోక్ ఈ రిస్క్ ఎక్కువ ఉంటాయి. అసలు నిద్రకి ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఏంటంటే మనకు ఉండే 24 అవర్ యాక్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంకా సోషల్ మీడియా కూడా. సో నిద్రపోయే ముందు వీటన్నిటికి దూరంగా ఉంటే మన బాడీలో కూడా మంచి మెలటోనిన్ ప్రొడ్యూస్ అయ్యి నిద్ర పడుతుంది. మన బాడీకి అసలు నిద్ర అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే అసలు మనం సర్వైవ్ అవ్వలేం. నిద్ర ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ కాదు. అది మనకి ఒక బయోలాజికల్ నెసెసిటీ లాంటిది. స్లీప్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యూ లుక్ గ్రేట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.